ఈరోజు ఉగాది అని మా అమ్మ పొద్దున్నే లేపిందండి. కానీ నేను లెవ్వలేదండి. అందుకు మర్యాదగా లేపిందండి. మరి ఇంత మర్యాదగా లేపినందుకు లేచానండి. లేచి బయటికి వచ్చానండి. బయటికి వస్తే మా లేగ గొడ్డు నన్నే వస్తుందండి పాలు పిండడానికి. అయితే వెళ్ళి పాలు పిండానండి. ఆ తర్వాత పళ్ళు తోముకున్నానండి. పళ్ళు తోముకొని స్నానం చేసి మిగిలిపోయిన చాయ్ ఉండే అండి. ఆ మిగిలిపోయిన చాయ్ పోశారు, తాగేశాను. ఆ తర్వాత మా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నానండి. తర్వాత గుడికెళ్ళమన్నారండి. కానీ పత్రి లేదండి. అందుకొరకని నేను పత్రికి వచ్చానండి. దారిలో వస్తుండగా పెద్ద పాంపుసం కనిపించిందండి. నేను దాన్ని చూసి భయపడ్డానండి. భయపడి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయానండి తొందరగా. ఇంటికి వచ్చి హనుమన్ల గుడికి అయితే వెళ్ళిపోయానండి దేవునికి పూజ చేసుకోవడానికి. నా ఫాలోవర్సు, సబ్స్క్రైబర్సు ఎల్లకాలం చల్లగా మంచిగా ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవునికి అయితే మొక్కుకున్నానండి. ఆ తర్వాత పొలంకి వచ్చేసామండి పూజ చేయడానికి. పొలంకి వచ్చేసి దోరణాలు కుట్టేసామండి. పూజ అయిన తర్వాత మంచిగా అందరం కూర్చొని గుడాలు తింటున్నామండి. గుడాలు మంచిగా మెత్త ఉడికాయండి. తినడానికి కూడా చాలా బాగా వస్తున్నాయండి. తిన్న తర్వాత రెస్ట్ తీసుకొని కొద్దిసేపు ముచ్చట్లు అయితే పెట్టుకున్నామండి.